హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన ఫ్లాక్స్ సీడ్స్తో 2 రకాల రెసిపీస్ని చేయడం చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ మన హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. సో నేను వీటితో 2 రకాల రెసిపీస్ని చేసిన అనమాట. ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్తో పొడి చేయడం చూద్దాం. ఇక్కడ నేను మునగాకు అని కరివేపాకుని తీసుకున్నాను అనమాట. మునగాకు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. కరివేపాకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో వాటిని శుభ్రంగా కడిగేసి నేను నీడలోనే ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన అనమాట. అట్లా క్రిస్పీగా చూస్తున్నారు కదా, అంత బాగా ఆరిపోవాలన్నమాట. వాటిని మనం పక్కన పెట్టేసి తర్వాత ఒక కడాయిలోకి 1 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ అయితే ఇక్కడ చిన్న కప్పుతోనే తీసుకున్నాను నేను. అదే కప్పుతోనే నువ్వులు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ నువ్వులను కూడా దోరగా వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత అదే కడాయిలోకి 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్రను వేసుకోవాలి, అంటే 1 స్పూన్ అంత ఉంటుంది అనమాట. తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి, ఒక 20 వరకు ఉంటాయి ఇవి. సో వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకు మునగాకును కూడా ఒక్కసారి వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం చింతపండు వేసేసుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత ఎల్లిపాయలు కూడా 1 గడ్డ అట్లా మొత్తం వేసేసుకోవాలి, పొట్టు తీయకుండానే. జస్ట్ దాంట్లో ఇంకా తడిదనం ఏమన్నా ఉంటే పోవడానికి అనమాట చింతపండులో. సో ఇట్లా కొంచెం వేయించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకున్నామంటే చాలు, ఇంకా డైలీ ఇది 1 స్పూన్ తీసేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, అవిసె గింజలు ఇంకా వేయించుకున్న పప్పులు ఇవన్నీ మంచి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వీటిని అట్లా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని తర్వాత కరివేపాకు మునగాకు ఉంది కదా, వాటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇట్లా మంచి పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న పొడిని కూడా కలిపేసుకోవాలన్నమాట. ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి సాల్ట్ యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేసేస్తాను, అంతే సరిపోతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అంతే. మనకి మునగాకు, కరివేపాకు, అవిసె గింజలతోని ఈ పొడి అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రెష్గానే ఉంటుంది. 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. మనం టిఫిన్స్ చేస్తాం కదా, ఇడ్లీ, ఉప్మా, దోశ, వాటిపైన వేసుకొని తినొచ్చు, అన్నంలో కూడా తినేసేయచ్చు. సో నెక్స్ట్ అయితే అవిసె గింజలతో లడ్డు చేయడం చూద్దాం. ఈ లడ్డు కోసం మనం ఇక్కడ 1 కప్పు వరకు అవిసె గింజలు తీసుకొని ఒక కడాయిలో వేసి వేయించుకోవాలన్నమాట. అవి బాగా చిటపట అనే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మరి మాడితే కూడా స్మెల్ అనేది వేరే వస్తుంది అనమాట. దూరగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వాటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే కప్పుతోని సేమ్ క్వాంటిటీలో పల్లీలు కూడా వేయించుకోవాలి. తర్వాత నువ్వులను కూడా అట్లనే వేయించుకొని అన్నీ మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అవి చల్లగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అవిసె గింజలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పొడి పొడిగా. చూస్తున్నారు కదా, తర్వాత పల్లీలు కూడా మంచిగా పొట్టు తీసేసి ఇప్పుడు పల్లీలు అండ్ నువ్వులు 2 కలిపి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. దాంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ వేస్తున్నాను నేను. ఇలాచీ వేసేసి అట్లా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసినా పల్లీలలో నువ్వులలో ఆయిల్ అనేది న్యాచురల్గానే వస్తుంది అనమాట. అందుకని మనకు దీంట్లోకి ఎక్కువ నెయ్యి అనేది పట్టదనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను నేను టేస్ట్ కోసం అనమాట. చూసినా కడాయిలో కొంచెం నెయ్యిని వేసేసుకొని బెల్లం ఒక 1.5 కప్పు వరకు తీసుకున్నాను అనమాట. స్వీట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. సో అంతే. మనం అది బాగా కరిగిన తర్వాత ఈ పొడులన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఇది పొడి పొడిగా అనిపించింది అనుకోండి, బెల్లం మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది వేడిగా ఉన్నప్పుడే మనం అట్లా బాగా కలిపేసేయాలి. చల్లగిపోయినా కొద్దీ అది పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో కొంచెం ఏమంటారు, గోరువెచ్చగా కాకుండా ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అట్లా కట్టేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ లడ్డూలన్నీ రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట లడ్డూలు చేసుకోవడం. ఇది డైలీ మార్నింగ్ మనం ఒకటి తీసుకుంటే చాలు, అంటే ఒక్కటే లడ్డు తీసుకోవాలి. డైలీ 1 స్పూన్ వరకు మాత్రమే మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవద్దు. నా చేయి చూసినా ఎంత రెడ్గా అయిపోయిందో, అంటే అది వేడిగా ఉన్నప్పుడే చేసినాను కదా అట్లా. సో వీటన్నిటిని మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు మంచి ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో డైలీ ఒకటి తీసుకుంటే మంచిది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరైనా తినచ్చు, చాలా మంచిది అనమాట.
పిల్లలకైతే కొంచెం చిన్న సైజులో చేసి ఇవ్వండి. పెద్దవాళ్ళు ఒక లడ్డు మొత్తం తినేసేయచ్చు. సో వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఫ్యాట్ని కరిగిస్తుంది, అండ్ బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది అనమాట. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ గ్రోత్కి, స్కిన్కి అండ్ ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. క్యాన్సర్కి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్కి కానీ, షుగర్ బీపీ కంట్రోల్ చేయడానికి కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.